హాయ్ గైస్, దిస్ ఈస్ BSD. వెల్కమ్ టు అవర్ ఛానల్ BSD తెలుగు టెక్. గైస్, మీరు వెబ్సైట్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? సో ఎడ్యుకేషన్ పర్పస్కి లేదంటే బిజినెస్ పర్పస్ కోసం సో ఫెయిర్ ప్రైజెస్లోనే మీకైతే వెబ్సైట్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో సో కింద డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. సో కాంటాక్ట్ అయినట్లయితే మీకు సో వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ మినిట్లో ఏపీ ఎంసెట్ అదేవిధంగా టీఎస్ ఎంసెట్కి సంబంధించి సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏమనేసి వీడియోలో అయితే తెలియజేస్తాను. అదేవిధంగా కొన్ని టిప్స్ ట్రిక్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అది ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ గైస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయినట్లయితే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా మీకు ఎలాంటి వీడియోస్ నేను చేసినా కూడా ఎంసెట్కి సంబంధించి మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దాని ద్వారా మీరు అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, మీరు ఎగ్జామ్కి ముందు 1 వీక్ బిఫోర్ కల్లా మీరేంటంటే మీ మైండ్ అంతా ఫ్రీగా అయితే ఉంచుకోవాలి. ఓకేనా? సో ఇది ఏ విధంగా కుదురుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి ఏమనేసి మీరు ముందుగానే తెలుసుకోవాల్సింది ఉంటుందన్నమాట. సో 1 వీక్ బిఫోరే ఏమేమి కావాలి ఏమనేసి పూర్తిగా అయితే తెలుసుకోవాల్సింది ఉంటుంది. సో అప్పుడే మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. సో అలా కాకుండా మీరు డైరెక్ట్గా టుమారో ఎగ్జామ్ అంటే ఈరోజు డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏమనేసి మీరు కానీ ఒకవేళ ఏదైనా మిస్ చేసినా కూడా మీకు ఆ 1 డే గ్యాప్లో మీకు ఏంటంటే ఫుల్గా ఫియర్ అయిపోయి అదేవిధంగా టెన్షన్కి అయితే గురవుతారు. సో ఆ టైంలో మీరు ఏమైనా చదివినా కూడా అవైతే మొత్తం అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా మీకు ఏవైతే ఎగ్జామ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మీరు 1 వీక్ బిఫోరే అన్నీ సేఫ్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఏమనేసి కూడా మీకు ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మీ ఎంసెట్ హాల్ టికెట్, సో ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్. ఓకే, ఎంసెట్ హాల్ టికెట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాల్సి ఉంటుంది. సో అందులో మీరు ఎలాంటి సిగ్నేచర్ అయితే పెట్టించాల్సిన అవసరం లేదు. అండ్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఎంసెట్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అది ప్రింట్అవుట్ తీసి తీసుకురావాల్సింది ఉంటుంది అనమాట. అండ్ దాని మీద మీ ఫోటో అనేది అటాచ్ చేయాలి. ఒకవేళ గెజెటెడ్ ఆఫీసర్ దగ్గర సిగ్నేచర్ చేయించకపోయినా పర్లేదు, ఒకవేళ చేయిస్తే ఇంకా మంచిది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. లేదు అంటే పాన్ కార్డు, లేదు అంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా పర్లేదు. అండ్ ఒరిజినల్ అయితే తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి గైస్, ఆధార్ కార్డు. అండ్ నెంబర్ 4 వచ్చేసి మాస్క్ అనేది కూడా మీకైతే మ్యాండేటరీ అండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనమే సో ముందుకు రావాలి ఇండివిజువల్గా. సో ఎవరు ఎలాంటి ప్రొవైడ్ అయితే చేయరు కాబట్టి సో ఒకవేళ మీకు మాస్క్ లేకున్నా కూడా మీకు ఎగ్జామ్కి అయితే అలౌ చేయరు అనేసి మనకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఎలాంటి పేపర్స్ బుక్స్ కానీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీకు రఫ్ వర్క్ చేసుకోవడానికి వాళ్ళే మీకు పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు తీసుకెళ్లాల్సింది బాల్ పాయింట్ పెన్, బ్లూ కానివ్వచ్చు బ్లాక్ కానివ్వచ్చు. సో రెండిట్లో ఏదో ఒకటి అయితే తీసుకెళ్ళండి. సో అంతటితో మీకు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? సో వన్స్ మీరు ఒకసారి అయితే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మళ్ళీ జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. సో 1 వీక్ బిఫోరే, ఓన్లీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇంకా అవి తీసుకొని వెళ్ళాల్సిందే. ఎందుకంటే 1 డే బిఫోర్ కానీ మీరు కానీ ఇవన్నీ సెట్ చేసుకునే టైంలో ఏమైనా మిస్ అయినా కూడా మీకైతే సో మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఎందుకంటే 1 వీక్ బిఫోరే మీరు కానీ చేసుకున్నట్లయితే మీ మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఎగ్జామ్కి సంబంధించి మీరైతే బాగా ఇంప్రూవ్ అయితే అవుతారనమాట. అండ్ నెంబర్ 2 వచ్చేసి మీ ఎగ్జామ్ డేట్ అనేది మీరైతే టార్గెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడుంది ఎగ్జాము ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 17th సెప్టెంబర్ నుంచి 23rd సెప్టెంబర్ వరకు సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకు 23rd నుంచి 25th సెప్టెంబర్ వరకు అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఒక టార్గెట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. రోజుకి ఎన్ని గంటలు చదవాలి, రోజుకి ఎన్ని అవర్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి అనేసి మీరైతే షో అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెంబర్ 3 వచ్చేసి మీకు ఏంటంటే సో సబ్జెక్ట్ వైజ్ ఆల్రెడీ అందరూ అయితే ప్రిపేర్ అయి ఉంటారు. అండ్ లాస్ట్ మినిట్లో ఏవి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి, ఏవి ఎక్కువగా ప్రిపేర్ అయితే మీకు మార్క్స్ అనేవి గెటింగ్ చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడైతే తెలియజేస్తాను. అట్లయితే మనకు సో మీకు ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ అయితే ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ ఏమనేసి మీకైతే డిస్ప్లే అయితే చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే సో ప్రాబిలిటీ, ట్రిగ్నోమెట్రీ నుంచి మనకు 5 మార్క్స్
అయితే వస్తాయి. సో మస్ట్ అండ్ షుడ్గా ట్రిగ్నామెట్రీకి సంబంధించి ఏ టాపిక్ ఉన్నా కూడా మీరైతే మిస్ చేయకుండా అయితే చదవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్కిల్స్, వెక్టార్స్, మ్యాట్రిసెస్, ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్, స్ట్రైట్ లైన్స్, కాంప్లెక్స్ నెంబర్స్. సో ఈ టాపిక్స్ని కానీ మీరు కానీ కవర్ చేసినట్లయితే సో లాస్ట్ మినిట్స్లో మీకు 35+ మార్క్స్ అయితే గెయిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి మీకు మ్యాక్సిమం 10 to 12 మార్క్స్ అయితే గెయిన్ అయితే చేసుకోవచ్చు. అండ్ థర్మోడైనమిక్స్, మెటలర్జీ, సొల్యూషన్స్, సాలిడ్ స్టేట్, ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పాలిమర్స్, బయోమాలిక్యూల్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్. సో ఈ టాపిక్స్ని కానీ మీరు కానీ కవర్ చేసినట్లయితే టోటల్గా మీకు 25+ మార్క్స్ అయితే గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, వర్క్ పవర్ ఎనర్జీ, లాస్ ఆఫ్ మోషన్, వేవ్ ఆప్టిక్స్ నుంచి మీకు 15+ మార్క్స్ అయితే గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సో లాస్ట్ మినిట్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ఈ టాపిక్స్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి గైస్, ఓకేనా. సో ఇవి నేర్చుకున్నా కూడా మీరైతే ఈజీగా పాస్ మార్క్స్ అయితే వస్తాయి. అదేవిధంగా మీకు మంచి ర్యాంక్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ గైస్ ఇది ఓవరాల్గా. అండ్ ఇంకోటి వచ్చేసి మిస్టేక్స్, మీరు చేసే మిస్టేక్స్ ఏంటివి ఏమనేసి కూడా మనమైతే డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 మిస్టేక్ వచ్చేసి చీటింగ్ చేయడానికి అయితే చూస్తారనమాట చాలా వరకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే చీటింగ్ చేయడానికి ఎలాంటి ఛాన్సెస్ అయితే మీకు ఎగ్జామినేషన్ హాల్లో అయితే దొరకదు. సో ఒకవేళ మీరు స్లిప్లు తీసుకెళ్ళినా కూడా సో వన్స్ దొరికారు అంటే మీకు ఇంకా ఫ్యూచర్ అనేది ఉండదనమాట. సో దానికోసం మీరు ఈ మిస్టేక్ అయితే చేయొద్దండి. అదేవిధంగా మీకు అసలు పక్కన వాళ్ళ దాంట్లో చూసేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉండవు. ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్గా ఉంటారు. అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా మొత్తం అయితే జంబ్లింగ్ టైప్లో అయితే ఉంటాయి. కాబట్టి మీరైతే ఎలాంటి ఛాన్సెస్ అయితే ఉండవు. సో ఇలాంటివి అయితే మిస్టేక్స్ అయితే చేయొద్దండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి మీరు చాలామంది ఏవైతే ఆన్సర్స్ రావో మీన్స్ ఆప్షన్స్ తెలివో దానిలోకి మీరు ర్యాండమ్గా ఏబిసిడి లేదంటే డిసిబిఏ సో ఈ విధంగా పెట్టడము, లేదంటే 50A 50B 50C ఈ విధంగా పెట్టడము సో చేస్తూ ఉంటారు. సో దయచేసి ఈ విధంగా చేశారంటే మీకు 1 మార్క్ కూడా అయితే మీరైతే గెయిన్ అయితే చేసుకోలేరు. సో దానికోసం మీకు ఒక మంచి టిప్ అయితే చెప్తాను. సో అదైతే మీరైతే పాటించండి గైస్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ మీరైతే ఆన్సర్ అయితే చేయండి. సో చేసిన తర్వాత మీకు ఏదైతే క్వశ్చన్ రాదో ఆ ఆన్సర్ ఏ విధంగా మీరు ఆప్షన్ ఏ విధంగా మీరు చూస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అయితే పూర్తిగా చదవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ని చదివిన తర్వాత ఆన్సర్స్ 4 ఆప్షన్స్లో మీకు ఏదైతే అన్రిలేటెడ్గా ఉందో మీన్స్ ఏంటంటే ఆ క్వశ్చన్కి అన్రిలేటెడ్గా ఆన్సర్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే రిజెక్ట్ అయితే చేసేయండి. అండ్ రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. అగైన్ మీరు ఏంటంటే క్వశ్చన్ అయితే చదవాల్సి ఉంటుంది. క్వశ్చన్ దేని గురించి ఇచ్చారు, ఆన్సర్ దాంట్లో ఉంటుందా ఉండదా అనేసి మీరు ఆల్రెడీ ఒకసారైనా చదివింటారు కాబట్టి మీకు ఆ ఆప్షన్స్ చూసిన వెంటనే మీకైతే ఆలోచన అయితే వస్తుంది. కాబట్టి సో ఈజీగా మీరైతే గెస్సింగ్ అయితే పెంచుకోవచ్చు అనమాట. సో అంతేగాని మీరు ఏబిసిడి లేదంటే 50A 50B ఈ విధంగా చేశారంటే మీకు మార్క్స్ అయితే లాస్ అవుతాయి. సో ఖచ్చితంగా దీన్ని అయితే పాటించండి. అండ్ నెంబర్ 3 మిస్టేక్ వచ్చేసి నేను ఆల్రెడీ ఫస్ట్లోనే అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మీరైతే జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెంబర్ 4 వచ్చేసరికి మీకు సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అసలు ఫియర్ అనేది టెన్షన్ అనేది పెట్టుకోకుండా మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు కొద్దిగా ఫియర్ అయినా టెన్షన్ ఫీల్ అయినా కూడా మీరైతే ఎగ్జామ్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది గైస్ ఓవరాల్గా టిప్స్ అదేవిధంగా ట్రిక్స్ సో ఎంసెట్కి సంబంధించి సో లాస్ట్ మినిట్లో ఉన్న ఏవైతే సిలబస్ ఉందో సో దాని నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీకైతే చూపించడం జరిగింది. సో ఈ టాపిక్స్ని కానీ మీరు తరోగా అయితే ప్రిపేర్ అయినట్లయితే సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరైతే పాస్ అయితే అవ్వచ్చు. అదేవిధంగా మంచి ర్యాంక్ అయితే సాధించవచ్చు అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ BSD signing out. Bye.